ఈ రోజైతే కాకరకాయతో మంచి రెసిపీ చేస్తున్నానండి. అదే కాకరకాయ రైస్ అనమాట. హలో హలో పారిపోకండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి. కాకరకాయలను అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకిట్లోకి కరివేపాకు 2 రెమ్మలు, 4, 5 ఎండుమిరపకాయలు, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని, మినపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులోకి ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయినప్పుడు ఉప్పు వేయండి. అదే మూకుడులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసేసుకొని కాకరకాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాకరకాయ రైస్. ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.